హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం పూరీ కూర చేసుకుందాం. అదే పూరీ కూర బొంబాయి చట్నీ అంటారు కదా, అది చేసుకుందాం. దానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కనిచ్చి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కనిచ్చి తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడిచ్చి సన్నగా దొరుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలి. బాగా వేయించుకొని వాటిని తర్వాత కొద్దిగా 4 పచ్చిమిరకాయలు కోసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. దుంపలు ముందుగా ఉడకబెట్టుకోవాలి, అవి కూడా వేసేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఉల్లిపాయలలోనే ముందు కాస్త దుంప వేసుకుంటే కూర సూపర్ ఉంటుంది. అప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని అవి వేగిన తర్వాత అవి ఇలా మసులుతుంటాయి. ఇలా మరుగుతుండగా కొద్దిగా దుంప కూడా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం దుంప వేసుకొని 2 స్పూన్లు శనగపిండి పక్కన ఒక గిన్నెలో మొత్తం కలుపుకోవాలి. దుంప వేసుకున్నాం కదా, కారం యాడ్ చేయకండి. కారం వేస్తే టేస్ట్ పోతుంది. కొంచెం ఉప్పు కూడా ఉల్లిపాయలలోనే వేసుకోండి, తగినంత ఉప్పు. అలా కలుపుకున్నాం కదా, కొద్దిగా శనగపిండి నేను 2 స్పూన్లు వేసి కలిపి పోసుకున్నా. కూర మాత్రం సూపర్ ఉంటుంది. పూరీలలోకి చపాతీలలోకి సూపర్ టేస్టు. దీనిలో కారం యాడ్ చేయకుండా పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి, అప్పుడే కూర బాగుంటుంది. దీనిలో ఉంటే క్యారెట్లు పచ్చి బఠానీ అవన్నీ వేసుకోవచ్చు. నా కాళ్ళు లేవు, అందుకని నేను వేసుకోలేదు. కూర మాత్రం సూపర్ ఉంటుంది. పూరీలలో కాంబినేషను. కొద్దిగా పొయ్యి మీద సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్నామంటే కూర సూపర్ వస్తుంది. అసలు చాలా సింపుల్, 5 నిమిషాలలో అయిపోద్ది. అసలు వీలైనంత తొందరగా అయిపోద్ది, 2 సెకండ్లలో. ఇక్కడ పూరీలు కూడా చేసుకుంటున్నాం. నేను పిండి పొద్దున్నే లేసి కలుపుకొని 2 గంటల పాటు నానబెట్టుకొని చేసుకుంటే పూరీలు అలా పొంగుతి బాగా వస్తాయి. పూరీలు చేసుకొని బొంబాయి చట్నీ తయారు చేసుకున్నా. సూపర్ ఉన్నాయి. అసలు బొంబాయి చట్నీ సూపర్ టేస్ట్ ఉంది. పూరీలు మెత్తగా దూదులలో భలే ఉన్నాయి. అసలు సూపర్ వచ్చినాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. పూరీలు మాత్రం సూపర్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.